వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం వరంగల్ దేశాయిపేటలోని కుమ్మరివాడలో ఉన్నాం. ఇక్కడ అంటే ఒక చిన్నారి కార్తీక మన సుమన్ టీవీ గతంలో అనేక కార్యక్రమాలు ప్రసారం చేసింది. అందులో కొంతమంది వ్యాధి పీడితులకు ఎవరైతే ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారో వారిని సహాయం చేయమని, వారిని ఆదుకోవాలని అటు ప్రభుత్వానికి కానీ చాలామంది అంటే అవసరార్థులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళని ఆదుకోవాలని చాలామంది కూడా విజ్ఞప్తి చేశాం. అదే కోవలో మనం ఇక్కడ దేశాయిపేట కుమ్మరివాడ కూడా వచ్చాం. ఇందుకు సంబంధించి చిన్నారి కార్తీక స్థానిక దేశాయిపేటలోని నాగార్జున పాఠశాలలో 5వ తరగతి చదువుతుంది. నిజానికి ఎంతోమందికి అంటే లక్షలాది మందిలో ఒకరికి మాత్రం వచ్చే అరుదైన బ్రెయిన్ టీబీ వ్యాధితో అమ్మాయి బాధపడుతుంది. స్థానికంగా కొన్ని ఆసుపత్రుల్లో చికిత్స చేయడం జరిగింది. చికిత్స తర్వాత కూడా లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేయలేని పరిస్థితి. దాదాపు వాడవంతా, బంధువులంతా, కుటుంబ సభ్యులంతా ఒక మామూలు మేస్త్రి వృత్తిలో ఉండే వ్యక్తి ఇప్పటికే 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. చేతికి దొరికిన కాడికి అప్పులు కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా పాప ట్రీట్మెంట్ విషయంలో కూడా ఏం పురోగతి లేదు. ఇటువంటి పరిస్థితులలో హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఈ పాప చికిత్స పొందుతుంది. పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ జరిగి ఆపరేషన్ జరిగి ఆమె కోలుకోవాలంటే దాదాపు 10 లక్షల రూపాయలు అవసరం ఉంటుందని సంబంధిత డాక్టర్లు కానీ ఆసుపత్రి యాజమాన్య వర్గాలు ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితులలో రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులలో ఉన్న వాళ్ళు 10 లక్షల రూపాయలు మరి ఎలా పెట్టగలుగుతారు? ఇప్పుడు సమాజం కోసం లేదా ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా ఆ అవసరార్థులను ఆదుకునే ఉదార గుణం ఉన్న వాళ్ళు మాత్రమే రావాలని వాళ్ళు కోరుతున్నారు. ఇక్కడ వారికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఆసుపత్రిలో ఉన్నారు. వారి యొక్క నాయనమ్మ మన దగ్గర ఉన్నారు, వారి మేనత్త ఉన్నారు, వారి కుటుంబ సభ్యులంతా, వారి తాత అంతా కూడా మన దగ్గరే ఉన్నారు. ఒకసారి అడిగి అసలు ఈ వ్యాధి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, దీనికి డాక్టర్లు ఏమంటున్నారు, ఎటువంటి సహాయం కోసం వారు ఎదురు చూస్తున్నారని వీరందరినీ కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరమ్మా? నా పేరు రాజమ్మ. ఏం జరిగింది మీకు? ఏమైతుంది పాప కార్తీక? పాపకు జ్వరం వచ్చింది. జ్వరం తర్వాత అట్లా బీమార్ తయారైంది. అంటే ఎన్ని రోజుల నుంచి ఫస్ట్ ఎట్లా అంటే ఏమైనా వాంతులు అయినాయా, ఏం ప్రాబ్లం అయింది? అమ్మ మీరేమవుతారు, మీ పేరే? తనకేమైందంటే మార్చిలో స్టార్ట్ అయింది సార్. మార్చిలో ఫీవర్ స్టార్ట్ అయింది. ఫీవర్ ద్వారా మొత్తం హోలీ పండుగ రోజు కోమాలోకి వెళ్ళిపోయినట్టు పడిపోయింది. హోలీ పండుగ రోజు తర్వాత అమృతకి తీసుకెళ్ళినాము. ఏప్రిల్లో అమృతకి తీసుకెళ్ళినాము. అక్కడ తీసుకెళ్ళినంత వాళ్ళు 15 days ట్రీట్మెంట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కవర్ అయ్యింది. కవర్ అయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చాము. ఒక 2 months బాగుంది. 2 months తర్వాత మళ్ళీ ఏప్రిల్లో మళ్ళీ ఫీవర్ మళ్ళీ ఎక్కువ స్టార్ట్ అయింది. ఇక్కడ అమృతకి వెళ్తే తగ్గలేదు. మళ్ళీ రెయిన్బో కూడా తీసుకెళ్ళాము. అక్కడ కూడా తను ఓన్లీ యూరిన్ ఇన్ఫెక్షన్ అన్నారు ట్రీట్మెంట్కి. యూరిన్ ఇన్ఫెక్షన్ అయిపోయిన తర్వాత ఒక 50 days బాగుంది. మళ్ళీ తర్వాత ఇదే ఫీవర్లో మళ్ళీ ప్రాబ్లం అయింది. ఆమె నడవలేకపోయింది. నడవక మొత్తం కోమాలోకి వెళ్ళిపోతే మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోతే శ్రీకృష్ణకు తీసుకెళ్ళాం. అక్కడ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే సురేంద్ర సార్ చూసారు. తను కూడా ట్రీట్మెంట్ ఇచ్చారు. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 15 days అందులో కూడా జాయిన్ అయ్యి ఉన్నంత తర్వాత కవర్ అయింది, మంచిగానే ఉంది. ఇంటికి తీసుకెళ్ళమని పంపించారు. ఇంటికి తీసుకొచ్చినాక 4 days 5 days బాగుంది. తర్వాత మళ్ళీ యథావిధిలో మళ్ళీ ఎలాగని సార్ ఏమన్నాడంటే వరంగల్లోని అన్ని హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉన్నారమ్మా? అమృతలో 15 days ఉన్నాం సార్. తర్వాత శ్రీకృష్ణలో 15 daysకి ఎక్కువ ఉన్నాము. 1 month ఇట్లనే అయిపోయింది. మంచిగా ఉంది. శ్రీకృష్ణకి వచ్చిన తర్వాత బాగుంది. కవర్ అయినాక మళ్ళీ ఒక 15 days బాగున్న తర్వాత మళ్ళీ యథావిధిలో ప్రాబ్లం అయితే మళ్ళీ శ్రీకృష్ణ సార్ దగ్గర తీసుకెళ్తే అతను ఏమన్నాడంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు కదా బాబు, మీరు ఎంజాంగ్ తీసుకెళ్ళండి అని అన్నారు. ఎంజాంగ్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఒక 5 days వరకు చేశారు. కాకపోతే వాళ్ళ కావట్లేదు అనేసి సార్ వాళ్ళు ఏమన్నారంటే హైదరాబాద్ తీసుకెళ్ళండి, గాంధీకి పంపిస్తామని అన్నారు. అక్కడ అప్పుడు స్ట్రైక్ జరుగుతుంది అనేసి గాంధీలో కాకుండా నిమ్స్కి తీసుకెళ్ళామంటే అక్కడ పిల్లలకు లేదన్నారు. తర్వాత కిమ్స్కి తీసుకెళ్ళామని అని చెప్పారు. కిమ్స్ తీసుకెళ్ళినాక ఇప్పుడు 20 days అవుతుంది సార్. 20 daysలో ఫస్ట్ టైం సర్జరీ చేశారు. అది స్టంట్ వేశారు. ప్రాబ్లం అయ్యింది. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ స్టంట్ వేయాలి, మళ్ళీ సర్జరీ చేయాలంటున్నారు. మాకు సహాయం కావాలి ప్రజల వల్ల. మా తమ్ముడు, మా కోడలు మళ్ళీ యథావిధిలో మంచిగా ఉండాలని మాకు సహాయం చేయగలరని కోరుచున్నాను. ఎవరైనా కలుసుకున్నారమ్మా? లోకల్ లీడర్లను కానీ ఇంకెవరైనా కలుసుకున్నారా? ఎవరిని కలుసుకోలేదు సార్. మాకు ఎవరు తెలియదు. కాకపోతే ఇంకా మా రిలేటివ్స్ మాకు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలతోటి కూడా మాకు సహాయం కావాలని కోరుకుంటున్నాం. పాప మాట్లాడుతుందా ఇప్పుడు? ఎట్లా మాట్లాడడం చేయడం? పడుకోవడం కోమాలో జస్ట్ చూడడం వరకే. ఆమె నోటి మాట లేదు. ఒక 1 day మాట్లాడింది. ఇది ఎన్ని రోజుల్లో కావాలంటున్నారమ్మా ఆపరేషన్? అంటే ఎన్ని రోజుల్లో అయితే ఈ ప్రాబ్లం ఉండదు అంటున్నారు మీకు తెలిసినంత? నాకు సార్ ఏమంటున్నారనంటే వాళ్ళు 4వ తారీఖు దాదాపు 18th వెళ్ళారు సార్ హైదరాబాద్కి. పోయిన నెల
18కి వెళ్ళిండ్రు. 18కి వెళ్ళినాక 22కు ఆమెకి సర్జరీ చేశారు. 23కి సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత ఏమైందంటే కవర్ అయిందని చెప్పారు. ఒక డే మాట్లాడింది. 1 డే మాట్లాడిన తర్వాత తను మళ్ళీ మాట్లాడడం బంద్ చేసింది. సార్ ఎందుకు మాట్లాడట్లేదు అని అంటే మళ్ళీ వాళ్ళు బ్యాక్ సైడ్ బోనుకు నీరు తీసి మళ్ళీ టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే ఏమైందంటే తను మళ్ళీ ప్రాబ్లం ఉంది, మళ్ళీ సర్జరీ చేయాలి అనేసి అన్నారు సార్. ఇప్పుడు ఎన్ని రోజుల్లో గడువు ఉంది మనకి? ఇవాళ 4వ తారీఖు. వాళ్ళు ఏం చెప్పట్లేదు. అది మాకు ప్రాబ్లం అనేస్తుంది. మేము సార్ వాళ్ళని అడుగుతున్నాం, డాక్టర్లని. మా తమ్ముడు రోజు డైలీ ఆ సార్ దగ్గర అడుగుతున్నాడు, చేస్తున్నాడు. ఆ సార్ కూడా మాకు చాలా సహాయం చేస్తున్నాడు. ఆ సార్ కూడా అక్కడ అందరినీ అక్కడ హాస్పిటల్ సార్ కూడా తను చాలా హెల్ప్ చేశారు. ఆ సార్ ప్రయత్నంతో కూడా మేము అక్కడికి వెళ్ళాము. కాకపోతే ఇంకా ఎక్కువ అమౌంట్ ప్రాబ్లం వల్ల మాకు తట్టుకోలేకపోతున్నాం సార్. సార్ నా మనరాలు మంచిగా ఉండి, కార్తీక మంచిగా ఉండి ఇల్లు చేరి తాత, నానమ్మ, బాబు, డాడీ, మమ్మీ అని పిలవాలి సార్. నాకు అంతే, నాకు ఎక్కువ ఏం మాట్లాడలేదు సార్. నీ మనవరాలతో బాగానా? బాగా సార్, నాతో మంచిగా ఉండదు సార్. వాళ్ళు వచ్చారు, బడికి వచ్చారు, నీళ్ళు కాబట్టే సార్, నీళ్ళు కాబట్టి నడిపించేది, వచ్చి స్నానం చేసేది. సాతా నీళ్ళు పెట్టినా అనేది పెట్టిన స్నానం పోసేది. నేనేం మాట్లాడలేదు. నన్ను ఇంటికి వచ్చి తాత, నానమ్మ అని పిలవాలి. కార్తీక నాగర్ణ స్కూల్లో 5వ తరగతి చదువుతా ఉంది. చాలా తెలివైన అమ్మాయి. ఆమె క్లాస్లో ఫస్ట్ వచ్చేది. ఆమె గత 6 మంత్స్ నుంచి కూడా ఇట్లా ఈ వ్యాధితో బాధపడతా ఉంది. నాకు ఈ విషయం తెలియగానే దీని మీద స్పందించడానికి కూడా మేము కూడా సహకరించడానికి తోడ్పడుతున్నాం. ఇది చాలా, వాళ్ళ నాన్న వచ్చేసి మేస్త్రి చేస్తాడు, చాలా పేద కుటుంబము. కాబట్టి మన వాళ్ళందరూ సాంఘికంగా అందరూ కూడా ముందుకొచ్చి సహాయం చేసి ఈ అమ్మాయికి వ్యాధి నయం అవడానికి అందరూ తోడ్పడతారని నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.